దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో చాలా స్పెషల్. ఈ నెల పవిత్రతకు భక్తికి చిహ్నంగా ఉంటుంది. సంవత్సరంలో ఎన్ని నెలలున్నా శ్రావణం లాంటి ప్రత్యేకత ఏ నెలకు లేదని పండితులు చెబుతున్నారు. ఈ మాసం దేవుళ్లకు ఇష్టమైనదని, శివుడు, విష్ణువు, పార్వతీదేవి ఆరాధనకు బెస్ట్ టైం అని అంటారు. ఈ నెలలో భక్తులు వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. శ్రావణంలో సోమవారాలు శివుడికి, శుక్రవారాలు అమ్మవారికి చాలా ప్రీతికరమని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజుల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ పూజలు, అర్చనలు గ్రాండ్ గా జరుగుతాయి. ఈ మాసంలో కృష్ణ జన్మాష్టమి, నాగపంచమి, రక్షాబంధన్ లాంటి పండుగలు వస్తాయి. ఇవి శ్రావణ మాస విశిష్టతను మరింత పెంచుతాయి. ప్రతిరోజు భక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తారు. ఇంతకీ ఈ మాసానికి శ్రావణం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పూర్వం సాధువులు, సన్యాసులు ఊరూరా తిరిగి వేదాలు, పురాణాలు చెప్పేవారు. ఆ రోజుల్లో రోడ్లు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేవు. వర్షాకాలంలో వానలు ఎక్కువగా ఉండటంతో ఒకే ఊరిలో 30 రోజులు ఉండేవారు. అలా వారు చెప్పే ఆ ప్రవచనాలను ఊరి జనాలు శ్రద్ధగా వినేవారు. వినడం అనే దానికి శ్రవణం అనే ఇంకో అర్థం ఉంది. అలా శ్రావణ మాసం పేరు వచ్చిందని పండితులు చెబుతారు. ఆ సాధువులు చెప్పిన బోధనలు ప్రజల జీవితంలో ఆచరణలోకి వచ్చాయి. ఆ పుణ్యం తరాలు దాటి కొనసాగింది. ఇప్పుడు సౌకర్యాలు మారినా ఈ సంప్రదాయం ఆలయాల్లో ఇంటింటా కొనసాగుతోంది. ఇక శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదని చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కోళ్లు, జంతువులు వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఎక్కువ. అలాంటి ఆహారం తింటే జీర్ణ సమస్యలు, అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మాసంలో దేవుళ్ళ పూజలు, వ్రతాలు చేస్తూ సాత్విక ఆహారం తీసుకోవటం శాస్త్రీయంగా సరైందని పండితులు చెబుతారు. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, సైన్స్ ప్రకారం కూడా ఈ సమయంలో మాంసాహారం తినకపోవటం ఆరోగ్యానికి మంచిదే. శ్రావణ మాసం మన ఆధ్యాత్మిక జీవనానికి, శరీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ నెలలో వ్రతాలు, పూజలు చేస్తే మనసు శాంతిగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో కనీసం ఒక్క వ్రతమైనా చేసి దేవుళ్ళ ఆశీస్సులు పొందాలని పండితులు సూచిస్తున్నారు. శ్రావణం అంటే కేవలం పండుగలు, పూజలు మాత్రమే కాదు, జీవితంలో ఒక క్రమశిక్షణ, ఆధ్యాత్మిక ఆనందం పొందే సమయం. ఈ మాసం మనకు చరిత్ర, సాంప్రదాయం, ఆరోగ్య రహస్యాలను అందిస్తూ జీవన విలువలను నేర్పుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.